కుటుంబం బంగ్లా కుటుంబం ఈరోజు పార్టీ మారిన స్వార్థం కోసం సీటు కోసం అరుణమ్మ గతంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు మళ్ళా కాంగ్రెస్ పార్టీ, మళ్ళా బీజేపీ పార్టీ. ఈ రోజు పార్టీ క్రమశిక్షణ లేని వ్యక్తి అయితే ఈ కారణమ్మ, ఈ రోజు క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అయితే వచ్చి చెందారన్న అందరూ కూడా ఖచ్చితంగా అహంకారపూరితం ఉన్న టీకారమ్మ, ప్రేమ ఆశ్రితం ఉన్న వచ్చి చెందిన ఈ రోజు ప్రేమ అహంకారంకే ఓటు, ఈ అహంకారం ఓటు ఖచ్చితంగా ఓటు వేయరాదు. ప్రేమతో అకాటంగా ఉన్న వచ్చి చెందడానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని కూడా అందరూ అహంకారం లేని వ్యక్తి గురించి చెందలేదన్న వ్యక్తి మరియు కుల మతాలు భేదాలు లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే మీరు గ్రహించాలి. ఈ రోజు బంగ్లా కుటుంబానికి ఓటేస్తే మీరు బట్టల కింద టీకలు చేసే పరిస్థితి వస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తికి ఓటేయగలి దయచేసి మనం గ్రామాన్ని కూడా అహంకార టీకాలకు ఓటేయాలని చెప్పి మనం ఖచ్చితంగా ఈ పార్టీ పరంగా కూడా మనము ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చిన్న మాట, నిజం నిర్భయంగా చెప్పాలి, భయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే నాకు అనుకుంటా శ్రీహరన్న సర్పంచ్ ఉన్నాడు, నేను ఎంపీటీసీ ఉన్నా. అప్పుడు డ్యూటీ అధికారంగా 2024 ఎంపిక నిలబడింది. అప్పుడు నర్సిరెడ్డి గారు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, నిలబడింది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బీజేపీ నిలబడింది. నర్సిరెడ్డి పక్కన మేము ఒక 5-6 మంది ఉన్నాము. అప్పుడు కూడా ఒక సొంతం బిడ్డ అని కూడా చూడకుండా పెద్దలు నర్సిరెడ్డి గారు ఒక మాట చెప్పిండు. ఆ మాట ఏమంటే, మమ్మల్ని ముఖ్యంగా ఒక 5-6 మంది మూల పెట్టుకొని, ఏంటయ్యా మనము కరుడు కట్టినటువంటి రాజకీయాల్లో ఉన్నాము, ఇంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నన్ను మా బిడ్డకు ఓటు చేస్తామని చెప్తామని చెప్పి చాలా మంది బదలాలు చేస్తున్నారు. మీకు అందరూ చెప్తున్నా, గుప్తా శ్రీహరి, వెంకటేశ్వరు, శ్రీనరసింహులు, అక్కసంతల మీకు అందరూ చెప్తున్నా, ఆ రాజకీయము మన ప్రాంతానికి వస్తాయా నా మాట చెప్పి మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మాత్రం నాయకుడు ఓటు వేయకూడదు నా బిడ్డకి అని చెప్పినటువంటి వ్యక్తి నర్సిరెడ్డి. ఎందుకు చెప్తున్నారంటే మాట బిడ్డ మీద కోపం కాదు, వాళ్ళ నాయకత్వం, అక్కడ గద్వాలలో ఉన్నటువంటి నాయకత్వము అల్లుడు చేస్తున్నట్టు అరాచకాలు ఈ ప్రాంతానికి రాదు, ఈ మంచి ప్రాంతం అని చెప్పినటువంటి వ్యక్తి నర్సిరెడ్డి. నర్సిరెడ్డిని జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే, ఒక మనిషి కోసము బిడ్డలు కూడా లెక్క చేయకుండా వాళ్ళకి ఏడారు గద్వాలకు ఓటు వేయకూడదని చెప్పినటువంటి మాట ఈరోజు గుర్తుకొచ్చి నేను ముందు చెప్తున్నా. మనము కూడా నర్సిరెడ్డి మాటలనే ఉందాం, నర్సిరెడ్డి చెప్పిన మాటలే నడతాం. మనం మాత్రం గద్వాల ప్రాంతాల్లో ఓటు వేసేదే ప్రాంతానికి అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం.